रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే పట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన 2,91,000 కోట్లు నేను కల్వకుర్తికి ఇచ్చుకోవాలని చూస్తాను. మిగతా 118 నియోజకవర్గాలకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏముండదు. అయినా మీ సోదరుడిగా మీ బిడ్డగా ఆనాడు ఇదే మైదానంలో నేను రాహుల్ గాంధీ గారు వచ్చి మాట చెప్పిన మా మిత్రుడు వంశీచంద్రెడ్డి గారి సాక్షిగా నారాయణ రెడ్డిని మీరు గెలిపించండి. ఈ కల్వకుర్తికి ఒక్కరు కాదు, ఇద్దరు శాసనసభ్యులు ఉంటారు. ఒకటి నారాయణ రెడ్డి అయితే రెండవది రేవంత్ రెడ్డి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఇదే మైదానంలో ఇక్కడి నుంచే మీకు మాట ఇచ్చిన. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తుంది. అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నుంచి ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి ఈ ప్రాంత పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్ల కోసం నారాయణ రెడ్డి గారు అడిగిండ్రు. రోడ్ల వివరాలు మళ్ళీ ఇస్తా. 180 కోట్ల రూపాయలతోటి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ తో పాటు ఆర్ఎండ్బి రోడ్ల 180 కోట్ల రూపాయలు ఇవాళ ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గానికి మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులు ఎక్కువ అటు మాటలు కావచ్చు, ఆమంగల్ కావచ్చు, కడతాలు కావచ్చు, తలకొండపల్లి కావచ్చు, పెద్దోడ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఒంగూరు ప్రాంతం కావచ్చు, మిర్చేరు ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతంలో చైతన్యం ఉన్నది. చైతన్యవంతమైన యువకులకు నిరుద్యోగ సమస్య ఉన్నది. ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి ఒక స్కిల్ సెంటర్ ని ఆమంగల్లో ఇచ్చి 10 కోట్ల రూపాయలతో తక్షణమే పనులను ప్రారంభించే మంజూరు ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ ఇస్తున్నాం. అదేవిధంగా ఆమంగల్లో డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ లేదు, జూనియర్ కాలేజ్ బిల్డింగ్ లేదని మా శాసనసభ్యులు చెప్పినారు. దానికి ఎంత ఖర్చైనా తక్షణమే వాటికి మంజూరు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన హై లెవెల్ బ్రిడ్జెస్ గురించి నారాయణ రెడ్డి గారు అడిగారు. కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 5 హై లెవెల్ బ్రిడ్జిలు 15 కోట్ల రూపాయలతో మంజూరు చేసి మీ సమస్యని పరిష్కరించే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.